సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని 5వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 5వ ఫ్లోర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. విలువైన ఫైల్స్ దగ్ధమైనట్టు తెలుస్తోంది. బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల అపార్ట్మెంట్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్యాట్నీ సెంటర్లో ఉన్నటువంటి ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఇటు ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మనం స్పాట్లో ఉన్నాము. మొత్తము 5వ అంతస్తులో అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మొత్తం ఆ బ్లాక్ ఉంటుంది. సో ఆ బ్లాక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సంబంధించిన అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితం పూర్తి స్థాయిలో 5th ఫ్లోర్ మొత్తం కూడా మంటల్లో ఉన్న పరిస్థితి. కానీ ఫైర్ సిబ్బంది వచ్చి మొత్తం 4 దిక్కులో కూడా ఈ బిల్డింగ్ సంబంధించి సరౌండ్ చేశారు. ప్రస్తుతం ఆ ల్యాడర్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాము. 5th ఫ్లోర్కి నేరుగా వెళ్ళి వాటర్ స్ప్రే చేసి లోపల మంటలన్నింటినీ కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే ఫైర్ సంబంధించిన అధికారులు చేస్తున్నారు. దాంతోపాటు ఇతరేతర సిబ్బంది మొత్తం కూడా ఈ బిల్డింగ్ సంబంధించి, ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఫైర్ జరిగింది, దాని కనెక్టివిటీగా మరొక బిల్డింగ్ ఉంది. దాంతోపాటు దాని వెనకాలనే రెసిడెన్స్ సంబంధించి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వెనకాల అపార్ట్మెంట్స్కి ఒకవేళ మంటలు వ్యాపిస్తే ఖచ్చితంగా పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ మంటలు వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు 5 ఫైర్ ఇంజన్లతోటి ఎక్కడికక్కడ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బిల్డింగ్ కాబట్టి చాలా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉందనేది ఎస్బీఐ సంబంధించి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎస్బీఐ సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇటు పోలీసుల నుండి ఫైర్ సంబంధించిన అధికారుల నుండి ఘటన ఏ విధంగా జరిగింది అనే దానిపైన కొంతవరకు సమాచారం సేకరించారు. ప్రాథమికంగా ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్న దాన్ని బట్టి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పడంతో పాటు ఆదివారం కావడము, సెలవు కావడంతో ఎవరు కూడా ఎంప్లాయీస్ లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. లేదు అంటే 5th ఫ్లోర్లో ప్రమాదం జరిగింది కాబట్టి ఒక్కసారి మంటలు ఎగిసిపడుతున్న తరుణంలో ఒకవేళ లోపల ఎవరైనా ఉంటే అందరూ పరుగులు తీయడం కావచ్చు, లేకపోతే ఆ మంటల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు హాలిడే కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఎవరు లేరు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ లోపల కీలకమైన డాక్యుమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కావడంతో అటు లోన్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే బ్యాంక్ సంబంధించిన ఖాతాదారులకు సంబంధించిన కీలకమైన నిర్ణయం ఏదైతే డాక్యుమెంట్స్ మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోనే ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఏమైనా ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బిల్డింగ్లో కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా ఫైర్కి అవుతాయి అనేది కూడా ప్రస్తుతము ఆరాధిస్తున్నారు. సో ప్యాట్నీ సెంటర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు చేస్తున్నారు. వాళ్ళ నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగింది. సో ఈ ఎంటైర్ మంటలు మొత్తం కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఫైర్ సంబంధించిన అధికారులు ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి బ్రీఫ్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సూర్య, రైట్ అజయ్. జిల్లాలో పర్యటించిన మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ల లాంటివన్నారు మినిస్టర్స్. గత ప్రభుత్వంలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తామని మాటిచ్చారు. సన్నబియ్యం పథకం అద్భుతమని, ఏ రాష్ట్రంలో ఈ తరహా పథకం లేదన్నారు మంత్రులు. కులగణనపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు అవగాహనతో మాట్లాడాలని సూచించారు.
జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు మంత్రులు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఖమ్మం జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయం మధిర మున్సిపాలిటీలో 128 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు బట్టి విక్రమార్క. మధిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అనుకున్న టైంలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆగిపోయిన కందమల్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామన్నారు. మిర్యాలగూడలో పర్యటించిన మంత్రి ఉమ్మడి నల్గొండలోని ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఉత్తమ్. కొంత సిల్టింగ్ సెడిమెంటేషన్ అయింది. అంటే ఇసుక మట్టి రావడం, ఆ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ తగ్గుతూ పోతే ఏమైతుంది, నీళ్ళ కెపాసిటీ తగ్గిపోతే ఆయకట్టు తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ 60 ఏళ్లలో ఎవరు చేయలేదు. నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ ఒక భారతదేశంలోనే బెస్ట్ పాసిబుల్ టెక్నాలజీతో పని మొదలుపెట్టినాము. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఉత్తమ్. రాష్ట్రంలో 84% మంది ప్రజలు సన్న బియ్యాన్ని ఉపయోగించుకుంటున్నారని, గత నెలలో 90% మంది లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. మీ అందరి జీవితాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి, మీ అందరి జీవితాలు వెలుగులు నింపడానికి నిరంతరం 24 గంటలు 365 రోజులు మీరే మా కుటుంబ సభ్యులని చెప్పి కూడా మేము ఎప్పుడు చెప్తుంటాం. మరొక వ్యాపారం, మరొక వ్యవసాయం, మరొక ఇతర ఏ కార్యక్రమాలు లేకుండా 24 గంటలు 365 రోజులు ప్రజా జీవితానికి అంకితమై ముందుకు పోతున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నాం. రాములూరు కరుణిస్తే కొత్తగూడెం జిల్లాకు ఎయిర్పోర్టు వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాజకీయాలకు అతీతంగా కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ చేకూరి కాషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా మొత్తం ఉమ్మడి జిల్లా ఆయన ఆ రోజుల్లో పెద్ద పోటీలో గెలిపించినటువంటి జిల్లా. అందుకని ఆయనతో కూడా నాకు ఎక్కువ రోజులు 83 నుంచి ఆయనతో ఉండే అవకాశం వచ్చింది. తప్పకుండా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే ఈ జిల్లా, ఈ రాష్ట్రంలో ఆయన అనుచరుడిగా, ఆయన మనిషిగా, ఆయన అభిమానించే వ్యక్తిగా మీరు ఏ స్థానంలో ఉన్నా, ఎక్కడున్నా ఆ యొక్క విలువలకు కట్టుబడి పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. ములుగులో బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ కగారుపై స్పందించారు సీతక్క. మావోయిస్టులను శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా పరిగణించాలన్నారు. కులగణనలో తెలంగాణ దేశానికి ఆదర్శమన్న పొన్నం అవగాహన రాహిత్యంతో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక చర్చలు చేసి మనం ఈ రకంగా ప్రజా జీవనంలోకి రండి అని కోరడంలో ప్రభుత్వం తప్పు లేదు. కాబట్టి ప్రభుత్వము మన ప్రజల జీవనాన్ని కాపాడడం కోసం ఒక అడుగు ముందుకేసి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలి. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కేవలం అంటే చంపుకుంటూ పోవడం అనేది అది పరిష్కారం కాదు. శాంతియుత వాతావరణం మూలంగా ఇటు పోలీస్ కానీ, అటు ఆదివాసులకు కానీ బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సగర భగీరథ మహర్షి జయంతోత్సవంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు పొన్నం ప్రభాకర్. బీసీలంతా రాజకీయంగా ఎదగాలన్నారు. రాజకీయాలు ఎవరి హక్కు కాదని, ఎవరి సొంతం కాదని అన్నారు. కేంద్రం కులగణన నిర్ణయం తీసుకోవడం రాహుల్ సాధించిన విజయమన్నారు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. ఉదయం ఎండలు, సాయంత్రం అయ్యేసరికి అకాల వర్షాలు కురుస్తున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల కురిసిన వర్షాలతో రోడ్లపై చెట్లు కూలిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో 3 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అనౌన్స్ చేసింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. సమ్మర్ సీజన్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి.
మరో 3 రోజులు కూడా ఇదే వెదర్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాలకు ఎండలతో పాటు వర్షాల అలర్ట్ కూడా జారీ చేశారు. మరో 3 రోజులు మధ్యాహ్నం వరకు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ద్రోణి యొక్క ప్రభావం ఈ 3 రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మనకి ఇంకా నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లోని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే మనకి జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని మనకి హేల్ అంటే వడగళ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు. వడగళ్ల వానతో పాటుగా ఈ బీభత్సమైన గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఈ 2 రోజులు కూడా ఆరెంజ్ కలర్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈశాన్య మరియు కొద్దిగా ఉత్తర జిల్లాల్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. మధ్య జిల్లాల్లో అంటే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి కొద్దిగా సాయంత్రం పూట ఈ ఉరుముల వరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పగలంతా ఎండలతో ఉక్కపోత, రాత్రి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమురంభీం జిల్లాలోని కౌటాల మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో సదాశివపేట గ్రామంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. చింతల మానేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామంలో ఇండ్లపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక మరో 2 రోజులు ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షం పడింది. ఇటు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చేరు, అమీన్పూర్, జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షంతో చాలా చోట్ల చెట్లు విరిగిపోయాయి. రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలులు దాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రామాయంపేట నుంచి గజ్వేల్ వెళ్లే దారిలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటాపూర్, ధర్మారం గ్రామాల్లో రోడ్లపై పోసిన ధాన్యం తడిసిపోయింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మెదక్ జిల్లాలోని తుక్కపూర్ గ్రామ పంచాయతీ దగ్గర విద్యుత్ స్తంభం కూలిపోయింది. తొగుట మండలంలో ఆటోపై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఆటో ధ్వంసం కావడంతో యజమాని రాజుకు దాదాపు 1,00,000 వరకు నష్టం జరిగిందంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు వర్షంతో దుద్దెడ టోల్గేట్ ధ్వంసమైంది. టోల్గేట్ కూలిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు నష్టపోయారు. పాల్వంచ మండలంలోని సోమలగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోతున్నారు. ధాన్యం తడవడంతో ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎగ్జామ్కు 22.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో 72,000 మంది దరఖాస్తు చేసుకోగా 190 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలన్న రూల్ని పక్కాగా అమలు చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ విద్యార్థులు కాస్త ఆలస్యంగా వెళ్లడంతో వారిని అనుమతించలేదు అధికారులు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరిగింది. గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో ఈసారి పగడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరిగింది. మధ్యాహ్నం 1:30 లోపే సెంటర్లలోకి అనుమతి ఇచ్చారు అధికారులు. రాష్ట్రంలో మొత్తం 72,507 మంది విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వెళ్లిన కారణంతో పలువురు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయకుండానే వెనుదిరిగారు. కరీంనగర్లో నీట్ పరీక్షకు 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. వేములవాడకు చెందిన వైష్ణవికి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సెంటర్లో పరీక్ష రాసేందుకు వెళ్లింది. నీట్ పరీక్షకు 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఆమెను లోపలికి అనుమతించలేదు. అనుమతించాలని వైష్ణవి ఆమె తల్లి కన్నీళ్లతో అధికారులను వేడుకున్నారు. తన మంగళసూత్రం అమ్మి కూతురు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం ఖర్చు చేశానని, తన బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్కు పర్మిషన్ ఇవ్వాలని కోరింది వైష్ణవి తల్లి. రూల్స్ ప్రకారం పంపించలేమన్నారు అధికారులు.
నైట్ 10 కల్లా బయలుదేరింది సార్. వచ్చే వరకు తెల్లారింది సార్. 4-5 అయింది కావచ్చు సార్. కాసేపు రెస్ట్ తీసుకున్నా సార్. రెస్ట్ తీసుకొని లేచి తయారై వచ్చే వరకు మాకు బస్సు మిస్ అయింది. నెక్స్ట్ బస్కి వచ్చినాం సార్. ఒక్క 3 మినిట్స్కే సార్ ఎక్స్క్యూజ్ చేస్తలేరు. నా పాప వచ్చి గేట్ కన్నా అరుస్తున్నా సార్. ఎవరో అతను తవ్వండి పోయి అతను కూడా బండి ఎక్కించుకొచ్చిండు సార్. ఆయన ఎక్స్క్యూజ్ చేస్తలేరు సార్. లాంగ్ టర్మ్ తీసుకున్నా సార్. నాకు డబ్బులు లేకపోతే నా పుస్తకాలు దాన్ని పెట్టి ఎక్కువ కోచింగ్ ఇప్పించుకున్నా సార్. నా పిల్ల కంటే ఎక్కువ కాదని చెప్పేసి. సిద్దిపేటలోని డిగ్రీ కాలేజీ సెంటర్కు 2 నీట్ అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు అభ్యర్థినులు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. పలు పరీక్షా కేంద్రాల దగ్గర నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 3 పరీక్షా కేంద్రాలలో 1100 మందికి పైగా స్టూడెంట్స్ పరీక్ష రాశారు. పాల్వంచ మైనింగ్ కాలేజ్, సింగరేణి ఉమెన్స్ కాలేజీలో ఎగ్జామ్ రాశారు స్టూడెంట్స్. వారిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష హాల్లోకి అనుమతించారు అధికారులు. మేడ్చల్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నీట్ పరీక్షను రాయలేకపోయారు కొందరు విద్యార్థులు. హాల్ టికెట్ పై పరీక్ష కేంద్రం పేరు తప్పుగా పడడంతో ఇబ్బంది పడ్డారు విద్యార్థులు. అంకిరెడ్డిపల్లి జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు అధికారులు. అయితే గతంలో ఈ భవనంలో మూర్తి ఇంజనీరింగ్ కళాశాలగా ఉండేది. దానిలోనే ప్రభుత్వం గురుకుల పాఠశాల ఏర్పాటు చేసింది. కానీ హాల్ టికెట్ పై మూర్తి ఇంజనీరింగ్ కళాశాల అని ఉండడంతో కన్ఫ్యూజ్ అయిన అభ్యర్థులు సెంటర్కు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని లోపలికి అనుమతించకపోవడంతో సిబ్బందిని నిలదీశారు విద్యార్థుల తల్లిదండ్రులు. హాల్ టికెట్ పైన పరీక్షా కేంద్రానికి సరైన రూట్ మ్యాప్ లేకపోవడంతో తాము ఆలస్యంగా వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. నాకు ఏమైందంటే ఇక్కడ లొకేషన్ అనేది ఇది వెన్యూ లొకేషన్ అనేది అక్కడే చూపిస్తుంది. ఆ కాలేజ్ పేరు వచ్చేసి మూర్తి కాలేజ్ అంటే అక్కడ ఎక్కడో 20 కిలోమీటర్స్ దూరం చూపిస్తుంది మాకు. మళ్ళీ సెంటర్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. ఆ సెంటర్ నేమ్ కూడా కరెక్ట్ చేయలేదు. ఇక్కడికి వస్తే వీళ్ళు ఏమంటారు అంటే వెళ్ళిపోండి అంటారు. 5 మినిట్స్ కూడా ఇక్కడ ఉండనిస్తారు పోలీసు వాళ్ళు. కొంపెల్లి నుంచి అట్లా వచ్చి నేను ఇంకా బై వాక్ వస్తే నాకు బస్ సర్వీస్ కూడా ఉండదు ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు లొకేషన్ కంప్లీట్గా లొకేషన్ కొట్టినా కానీ అక్కడ ఎక్కువనే చూపిస్తుంది అది. దెన్ ఆఫ్టర్ దట్ 1 hour drive we have to come to here. We are not being allowed to be. 1 year is wasted for the children, right? So wrong center, if you give no contact number, no coordination, what to do? Now we are helpless. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాల్లో 6118 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అటు కరీంనగర్ జిల్లాలోనూ 7 సెంటర్లలో 2975 మంది విద్యార్థులు పరీక్షకు అటెండ్ అయ్యారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.